క్లిష్టమైన సంక్లిష్టమైన సవాల్కి పరిష్కారాలు కారణాలు వెతికే పనిలో ఉన్నారు చాలా మంది న్యూరో సైంటిస్ట్. Autism today affects millions of individuals and families across the world, and today the focus is not merely on awareness but on acceptance and creating an ecosystem where every individual is respected, supported and given the opportunity to thrive. Autism బారిన పడుతున్న వారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది అనే దానిపై ఇంకా పరిశోధన విపరీతంగా జరుగుతోంది. This meaningful initiative and it reflects the vision and commitment of Lion Dr. Kiran. A big round of applause. సుచిర్ ఫౌండేషన్ లో గతంలో ఎన్నో ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎవరు అడ్రస్ చేయని ఈ విషయాన్ని ఇవాళ లేవనెత్తి దీనికి పరిష్కారాలు వెతకబోతున్నాం. ఈ రోజంతా కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి వారు చేసే పరిశోధనల గురించి చెప్పడమే కాకుండా ఆటిజం బారిన పడుతున్న వారికి ఎటువంటి సహాయం అందించాలి, ఎలా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అనే అంశాలపై కూడా వారి వారి శోధనని మనందరితో పంచుకోబోతున్నారు. ఇట్ ఇస్ ట్రూలీ a day to get enlightened and accept that autism is not a disease but a condition and a different spectrum that we are all supposed to be living with today. Through the efforts of Suchir India లయన్ డాక్టర్ కిరణ్ గారు వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది వేదిక. ఇవాళ మన ముఖ్య అతిథి శ్రీ ఎం మురళీ మోహన్ గారు, అందరికీ సుపరిచిత నటులు, నిర్మాత, పొలిటీషియన్, ఫిలాంథ్రపిస్ట్, రియల్ ఎస్టేట్ లెజెండ్ మాగంటి మురళీ మోహన్ గారు is very well known. 50 years Murali Mohan Garu has acted in 350 films in varieties of roles. He has also held various positions of authority in the Andhra Pradesh in politics, as we all know. He contested the 15th Lok Sabha elections in 2009 as TDP candidate from Rajahmundry parliamentary constituency, and he has been an inspiring personality both personally and professionally. It's an honor to have him here with us. Intellectual disabilities and related conditions, currently leading AI-based neurodiversity platforms and Ayush integrated. ఆటిజంపై సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్లో భాగంగా ఆటిజం అండ్ బియాండ్ అనే సబ్జెక్ట్ పైన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా నేను నా జీవితంలో అత్యంత ఇష్టపడేటువంటి మనుషుల్లో అబ్దుల్ కలాం గారు ఒకరైతే
ఆ తర్వాత కొంతమంది మహానుభావుల్లో చిన్నప్పటి నుండి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్థితప్రజ్ఞత, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మాట్లాడేది ఒకటైతే వాళ్ళ హావభావాలు వాళ్ళకు ఉన్నటువంటి నడవడిక నుంచి కొన్ని నేర్చుకున్నట్టు ఉంటాయి. అది నా గుండె అంతరంగాల నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నాకు నేను ఎన్నో నేర్చుకున్నాను. అంటే కొన్ని మనము చూసి నేర్చుకుంటాము, కొన్ని వాళ్ళతో గడిపేటువంటి పక్కన కూర్చున్నప్పుడు కొన్ని వైబ్స్ తోటి కొన్ని నేర్చుకుంటారు. అలాంటి మనుషుల్లో నాకు నా హృదయానికి చాలా దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి మన్మోహన్ గారు. సార్, మీరు నా కార్యక్రమాల్లో కనీసం ఒక 13 కార్యక్రమాల్లో మీరు డైరెక్ట్గా పెద్ద కార్యక్రమంలో మీరు అటెండ్ చేస్తారు. వీటన్నిటిలో నాకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాటిలో ఇయర్ 2000లో 20K ప్రోగ్రామ్ అని రెగ్యులర్ మంది మార్కెటింగ్ స్టాఫ్ తోటి నేను సమానస్వారెడ్డి గార్డెన్లో పెట్టినప్పుడు, దాని తర్వాత మాకున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డ్రా ప్రోగ్రామ్స్లో మనం పెట్టినప్పుడు, అలాగే నేను సివిరామ్ అనే జీనియస్ అవార్డ్స్ అని నేను సార్ని ఇన్వైట్ చేయడానికి తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఒకటే చెప్పాడు. అంటే తను చాలాసేపు మాట్లాడాము. ఆ రోజున ఆల్మోస్ట్ 45 minutes మేము మాట్లాడుకుంటూ తను ఎంతగా కనెక్ట్ అయ్యారో నాకు తెలుసు. సార్, మీరు చేస్తున్న దాంట్లో నేను చాలా తక్కువ సార్. నేను ఎందుకంటే ఎంతోమంది పిల్లల్ని మీరు చదివించారు, ఎంతమంది అనాథలు మీరు ఆకున చేర్చుకున్నారు, ఎంతోమందికి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏదో చెక్ రాసి ఇచ్చాడని కాకుండా వాళ్ళని తన సొంత పిల్లలాగా చూసుకొని వాళ్ళు ఎంతమంది అబ్రాడ్లో సెటిల్ అయ్యారన్న విషయంలో నాకు తెలుస్తారు. నాకు మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక మనిషిగా, మిమ్మల్ని అభిమానించే కోట్లాది మంది మనుషులు నేను ఒక్కడిగా ఉండొచ్చు. బట్ నేను ఒక అంటే మిమ్మల్ని చెప్పుకుంటూ పోవాలంటే నేను నాకు మాటలు రావస్తాను. నాకు అలాంటి ఒక నా జీవితంలో ఒక ఇన్స్పిరేషన్గా ఒక కదలిక తీసుకొచ్చినటువంటి మనిషిగా నేను భావిస్తాను. అలాగే ఈరోజు నాకు వచ్చేసినటువంటి డాష్ మీద ఉన్నటువంటి అతిథులకి రావు గారు కూడా చాలా ఏళ్ల క్రితం పరిచయమైన ఈ మధ్యన మాట్లాడుతున్నప్పుడు తనకు సోషల్ కాజెస్కు తన ఎలాగ డీప్గా కనెక్ట్ అయి ఉంటారు. అలాగే ఆ రోజున మురళీమోహన్ గారి దగ్గర నేను కలిసినప్పుడు అంటే తనతో ఇంతకంటే ముందు నేను డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎస్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ తోటి నేను అసోసియేట్ ఉన్నప్పుడు నన్ను గత కొద్ది వారాలుగా మనకు అందించినటువంటి విషయం ఏంటంటే అసలు ఏంటి ఆటిజం అనేది మనం ఏదో మన కార్యక్రమాలు చేస్తున్నాం, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. నిజం చెప్పాలంటే అది నా బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ టెల్లింగ్ యూ, నా మనసులో మాట చెప్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ని కలిసినప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే నాకు చాలా డిప్రెషన్గా కొంచెం ఏదైనా నాకు కొంచెం డౌన్గా ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటి రీఛార్జెస్ ఎక్కడ అవుతానంటే నేను ఆ పిల్లలతో వెళ్ళి కూర్చుంటాను. వాళ్ళతో కింద కూర్చొని టీచర్స్ వాళ్ళు కూడా నేను రావద్దంటాను. వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి అప్పుడు నేను రీఛార్జ్ అయ్యి నేను బ్యాక్ వచ్చి మళ్ళీ నేను ఆ పనిలో నేను ఉంటాను. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్యూరిటీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ మనకి ఎక్కడ దొరకలేదు. మనకి ఈ కలుషితమైనటువంటి కల్మషమైనటువంటి వాతావరణంలో ప్రతి వాళ్ళతో మెటీరియల్స్ కూడా నాకేంటి నీకేంటి అనే దాంట్లో చక్కగా మనం మెడిటేట్ చేయాలంటే ఏ మెడిటేషన్ సెంటర్స్ వస్తున్నాయి వాళ్ళతో కూర్చుంటే దానికి దొరికినటువంటి గొప్ప మెడిటేషన్ ఎక్కడ ఏది కనపడదు. సో అక్కడ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఎంత గ్యాప్ ఉంది అంటే ఈ రోబోటిక్ సైంటిఫిక్ ఏ చాట్జిపిటి వరల్డ్లో కూడా అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి విషయాలు మనకి ఇక్కడ ఎంత కనపడుతున్నాయి. డాక్టర్స్ దాదాపు ఒక 60-70 NGOస్తో కూర్చొని నేను రౌండ్ పెట్టినప్పుడు ఒకరికొకరికి ఒక అవగాహన అవునా కాదా అనేటువంటి డిబేట్స్ వస్తున్నప్పుడు మన పరిస్థితి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక తాలూకా సెంటర్లో ఒక
బిలో పోవర్టీ అంటే ఏదో మార్నింగ్ ఏదైనా పని చేస్తే తప్ప రాత్రి పూట గడవని వాళ్ళ విషయాల్లో ప్రశ్నలు వాళ్ళ ఇంట్లో అలాంటి పిల్లలు కొంత ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని కనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ఇలాంటి కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నాను. నాకు ఇప్పటివరకు చేసినటువంటి యాక్టివిటీస్ వేరు, ఈ యాక్టివిటీ వేరు, ఇది కూడా ఒక రకమైనటువంటి లెసన్. ఎందుకంటే పిల్లలు ఇక్కడికి రాలేదు, పేరెంట్సే రావాలి. పేరెంట్స్ అంతా కూడా కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు ఇంటెలెక్చువల్ అనుకునేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉందేమో. సో ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు బ్రింగ్ ద పీపుల్ ఆన్ టు దిస్ ప్లాట్ఫామ్. ఇది కూడా నాకు కూడా ఒక అవేర్నెస్ లాంటిది. ఇక్కడ నేను ఎక్కువ మందిని తేవడానికి నేను ఎలాంటి యాక్టివిటీ చేయాలి అనే విషయంలో లక్షల మందికి రీచ్ అయింది. చాలామంది నాకు డైలీ నాకు ఇన్స్టాలో ఫేస్బుక్లో నాతో ఇంటరాక్ట్ అయ్యారు. బట్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పటికీ ఎలాంటి విషయాల్లో మనం వెళ్ళాలి అనే ఒక రకమైనటువంటి ఇన్హిబిషన్ కూడా ఉండొచ్చు. నేను ఇంకొంచెం వర్క్ చేయాల్సింది దాని విషయంలో. బట్ డెఫినెట్గా ఇది చట్టసభల్లో జరగాల్సినటువంటి పాలసీస్ చాలా ఉన్నాయి. చాలామంది విషయాలకు వచ్చేటప్పటికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నేను లాస్ట్ టైం నేను రవీంద్ర భారతిలో నేను పెట్టినప్పుడు ఒక మదర్ను వాళ్ళ పిల్లలు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కూడా ఉండొచ్చు. నేను బహుశా నాకు ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న వాలంటీర్గా పనిచేస్తున్నది. హస్బెండ్ వాళ్ళకి ఆటిజం పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకున్నటువంటి ఆస్తులు అమ్ముతున్నారు. తర్వాత ఇంకా ఏం చేయాలో తోచదు. ఆ తోచిన పరిస్థితుల్లో ఇష్టపడికి హస్బెండ్కు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అండ్ ఆ పిల్లలిద్దరిని ఏం చూసుకోవాలో ఎలా చూసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. మా తర్వాత ఏంటి, ఇప్పుడు ఎలా గడపాలో ఒకటైతే మా తర్వాత ఏంటి అనేది ఒకటి ఉంది. సో ఇలాంటి విషయాలలో గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేసేది ఏంటంటే, నాకున్నటువంటి వ్యాపారంతో పాటు నాకు ఇది నా పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను వీటితో పాటు నేను సదుపాయం చేస్తూ ఉంటాను. సో నేను ఆలోచించింది ఏంటంటే, ఇది హైదరాబాద్లో కూర్చొని చేసేది కాదు. నేను ఏమైనా చేయగలిగితే నేను ఒక షటర్ నేను పెట్టుకొని నేను చేయలేను. బట్ నేను ఒక క్యాటలిస్ట్గా నేను ఏమన్నా ఢిల్లీలో నేను ఏమైనా కదిలించగలుగుతాను, ఏమన్నా వాటిలో సంబంధించినటువంటి వాటిలో ఒక పాలసీ డెసిషన్ మేకింగ్లో ఏమైనా చేయగలుగుతాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ చట్టసభల్లో ఒక షెల్టర్ హోమ్స్ని తీసుకోవడం కానీ, ఎడ్యుకేటర్స్ని మనం ఎక్కువ మందిని ఇక్కడ తయారు చేయడంలో కానీ, ఒక చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి చేయడం కానీ, ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు సార్ మురళీమోహన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక రికార్డు మనుషులు అధినేత, నాకు మిత్రుడు, చాలా మంచి మిత్రుడు. ఆయన ఒక మంచి మిత్రుడు, చాలా కాలంగా తెలుస్తాడు, చాలా సంవత్సరాలుగా తెలుసు. మేమందరూ కూడా ఒకే వ్యాపారంలో ఉన్నాం. అయినా కానీ అతని బ్యాక్గ్రౌండ్లో అతను చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత, అవన్నీ చూసిన తర్వాత ఈయనలో ఇంత గొప్ప విషయం ఉందా, ఇంత సంఘసేవ సమాజ సేవ చేయాలని అనుకుంటున్నారా అన్న సంగతి తెలిసిన తర్వాత నుంచి ఆయన మీద నాకు చాలా విలువ పెరిగింది. అలాంటి కిరణ్ గారి కార్యక్రమం కాబట్టి న్యాయంగా మనం వచ్చే అవకాశం కుదరలేదు. ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం డెఫినెట్గా వస్తానని చెప్పి మా వాళ్ళ దగ్గర చిన్న క్షమాపణ చెప్పించి, ఎందుకంటే ఇంటికి ఫంక్షన్ పిలిచి నేను రిసీవ్ చేసుకోకుండా ఉంటుంది భావ్యం కూడా కాదని. అందుకని కిరణ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ వి శ్రవణ్ రెడ్డి గారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన డిప్యూటీ డైరెక్టర్, NIEPID సికింద్రాబాద్ బ్రాంచ్కి ఆయన ఇన్ఛార్జ్. ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధించి దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో కొద్ది నిమిషాలే మాట్లాడినా కూడా ఆయనలో గొప్పతనం, ఆయనలో ఉన్న సమాజ సోదర సోదరీమణులందరికీ, అలాగే మరి విచ్చేసిన కొంతమంది ఆ బిడ్డలకు, ఆ బిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు. కిరణ్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడి మిగిలినంతా ఈ విషయంలోకి వస్తాను. కిరణ్ గారు కేవలం మేమందరూ కూడా వ్యాపారస్తులు అనగానే అందరూ ఏమనుకుంటారంటే, వ్యాపారం చేసి 2 కోట్లు సంపాదిస్తారు, తెల్లారిపాటికి ఎలా కొట్టేసినట్టు అయిపోతాడు, వీళ్ళు పెద్ద పెద్ద బాగుతులు కట్టుకొని ఇది చేసి జలసాలు చేస్తూ ఉంటారు ఇలా అనుకుంటారు. కానీ మాలో కొంతమంది ఒక పూర్తిగా ఒక కమిట్మెంట్తో చేసేవాళ్ళం. అది నేను అందులో ఒక్కడే అయినందుకు, నేను కూడా ఒక్కడే అయినందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది. మా కిరణ్
ఆయన చేసిన పనులు అవన్నీ కూడా తెలుసుకొని చేసిన తర్వాత రోజు రోజుకి నా దృష్టిలో అతను ఎక్కడికో ఎంతకో ఎదిగిపోతున్నాడు. ఎందుకంటే ఆయన కేవలం సంపాదన ముఖ్యం అనుకోదా, సంపాదన చేస్తూ సంపాదన తొలక్కడే అనిపించడం కాదు, నేను ఒక్కడే బాగున్నాను, నా కుటుంబం బాగుంది అని అనుకుంటే సరిపోదు, నా చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి, ఆ సమాజంలో ఉన్న మరి కష్టపడే వాళ్ళకి, వాళ్ళకి అవకాశం ఉండే వాళ్ళకి నాకు చేతనైన సహాయం చేయాలి అనే ఒక మంచి భావనతో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన. కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకున్నారు. ఒక వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటి కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకొని, అంటే ఒక్కొక్క గ్రామంలో 1500 మంది 2000 మంది ఉండేటటువంటి గ్రామాలని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి సీసీ రోడ్లు వేయడం కానీ, అలాగే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మంచినీటి సౌకర్యం కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, లేకపోతే స్కూల్స్ అప్గ్రేడ్ చేయడం గురించి కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఆయన కిరణ్ గారు. మరి ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్లో ఆటిజం అనే దాని గురించి ఇంత కాన్ఫరెన్స్ పెట్టారు. జనరల్గా ఏదైనా పెద్ద కార్యక్రమం అంటే అందరూ వస్తారు, బాబు నాకు కూడా పాసులు కావాలంటారు. కానీ ఇట్లాంటి కార్యక్రమం రండి అంటే కూడా నాకు కుదరదని కూడా బిజినెస్ ఏదో పని ఉందంటే అర్జెంట్ కార్యక్రమం ఉందండి వెళ్ళిపోతారు. అలా కాకుండా వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరి అలాంటి బిడ్డలకి తల్లిదండ్రులైన మీ ఇల్లు హ్యాట్స్ ఆఫ్. ఎందుకని హ్యాట్స్ ఆఫ్ అని అంటున్నానంటే, మన పుట్టబోయే బిడ్డలు ఎలాంటి బిడ్డలు పుడతారో మనకి తెలియదు. అద్భుతమైన బిడ్డలు పట్టవచ్చు, ఇలాంటి డిసీజుల్లో వాళ్ళు కూడా పుట్టవచ్చు. వాళ్ళు ఎందుకు పుట్టారు? మనమేమో తప్పు చేసామో తల్లిదండ్రులుగా, లేకపోతే ఏమన్నా క్రితం జన్మలో మనం ఏమైనా పాపం చేస్తే ఈ సంవత్సరం ఇట్లా వచ్చిందా ఈ జన్మలో అని అనుకోవచ్చు. ఆ బిడ్డలకి నాకెందుకు వచ్చింది, మిగిలిన సమాజంలో అందరూ బాగున్నారు, నాకెందుకు ఇలాంటిది వచ్చింది అని ఆ బిడ్డలు బాధపడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి కారణం ఎవరు, ఎందుకని నేను ఇట్లా వచ్చింది నేను ఒక్కసారి ఆలోచిస్తే నా మనసుకు వచ్చేది మాత్రం ఈ తప్పు మనందరినీ కూడా సృష్టిస్తున్నటువంటి ఆ బ్రహ్మదేవుడి తప్పు అని అంటాను నేను. ఎందుకని అంటానంటే, సహస్ర కోటి జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, మరి జలచరాలు ఉన్నాయి, గాలిలో ఉండి ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సృష్టిస్తున్నది ఎవరు అంటే బ్రహ్మదేవుడు. ఆయన ఓవర్ టైం చేస్తున్నాడు, 24 hours ఆయన చేస్తున్నాడు, నిద్ర లేకుండా కూడా చేస్తున్నాడు. రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది. మరి ఇంత కార్యక్రమాలు చేస్తూ ఆయన కూడా ఒక్కొక్కసారి మరి నిద్ర వచ్చామో లేకపోతే ఇంకోటో చూసి చూడకో కొంతమందిని ఇలా క్రియేట్ చేస్తున్నాడు. కొంతమంది అలా పుడుతున్నారు. ఆయన చేద్దామని అనుకోకపోయినా కూడా కొన్ని అనుకోకుండా కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి, అంటే ఆయన సృష్టించే వరకే ఆయన డ్యూటీ. సృష్టించిన తర్వాత వాళ్ళు ఎలా పెంచాలి, పెద్ద చేయాలి అనేది ఆయన డ్యూటీ కాదు. ఇది ఇక్కడ కూర్చున్న డాక్టర్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్గా చేసే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ బ్రహ్మదేవుడు పుట్టించిన వారికే, కానీ ఆ పుట్టిన వాళ్ళు మరి సక్రమంగా జీవితాంతం కూడా ఉండాలి అంటే వాళ్ళ చూస వచ్చేది డాక్టర్లు మాత్రమే. అలాంటి డాక్టర్ ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్ మేడం. అలాంటి ప్రొఫెషన్లో ఉన్న మనందరినీ కూడా సమాజం, అందుకనే మిగిలిన వాళ్ళందరినీ ఇన్స్పెక్టర్ ఇంకోటి అనొచ్చు, మా లెక్చరర్ అనొచ్చు. కానీ డాక్టర్ గారు కూడా మా డాక్టర్ గారు వచ్చారండి, మా డాక్టర్ గారు వచ్చేదారండి అని ఎంత గౌరవంగా సమాజంలో ఒక డాక్టర్ ఉన్న గౌరవం దాని తర్వాతే ఒక స్కూల్ టీచర్కి ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్. దీని గురించి నాకు పెద్దగా తెలియకపోయినా మా కుటుంబంలో మా కజిన్ బ్రదర్, ఆయనకు ఒక డాక్టర్ ఒకసారి ఉన్నారు. ఆ డాక్టర్ పెళ్లి చేశారు. చక్కగా చదువుకున్న అమ్మాయి డాక్టర్ అయింది, ప్రాక్టీస్ చేసుకుంటుంది, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. ఈ ఆటిజం చేయడం పుట్టింది. అది చూడగానే అందరూ ముందు డిసప్పాయింట్ అయ్యారు, అందరూ డిసప్పాయింట్ అయ్యాం. కానీ తల్లి మాత్రం డిసప్పాయింట్ అవ్వాలి. ఇది నాకు ఒక అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఒక బిడ్డని సరిదిద్దేటువంటి అవకాశం నాకు ఇచ్చాడు అని చెప్పి ఎంత కమిటెడ్గా చేసిందంటే, దాదాపు ఇప్పుడు పెళ్ళయ్యి 17 సంవత్సరాలు ఎంతో అయింది, బిడ్డ పుట్టి కూడా 15 సంవత్సరాలు అయింది.
ఈ 15 సంవత్సరాల్లో తన డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసింది. ఈ బిడ్డను నేను సక్రమంగా తయారు చేసుకోవాలి, చదివించుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండేటట్టుగా చేయాలి అని అనుకొని తన జీవితాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేసి ఆ బిడ్డతో నేను మా కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా పిలిచినా కూడా రామను నా పర్వాలేదు బాబుని కూడా చూసుకురా అని అంటే కూడా వదిలేయండి, కొన్ని ఇబ్బందులు ఉంటే ఇక్కడికి తీసుకొచ్చారు కానీ వాడి ఇంట్లో వదిలి నేను రాలేదు, నేను దీనికి కమిట్ అయిపోయాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అలాగే కమిట్మెంట్తో ఉన్న అమ్మాయి పేరు సింధుమ ఎవరో చాలా ఆప్యాయంగా పెంచుకుంటాం అమ్మాయిని. ఆ విషయం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. దాని గురించిన అవగాహన చాలా తక్కువ. ఈ కార్యక్రమానికి రమ్మన్న కిరీట్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను కొన్ని వివరాలు సేకరించాను. అటువంటి వారికి సేవలు చేసిన పుణ్యమూర్తులు ఒకరిద్దరు తారసపడ్డారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న అమెరికాలో ఉన్న తల్లిదండ్రులతో కూడా ఒకరిద్దరితో మాట్లాడాను. నేను చెప్పబోయే దాని సారాంశమే ఇప్పుడు చెప్పేది. ఆటిజం ఉన్న ప్రతి పిల్లవాడు ప్రత్యేకమే అన్నది మనం తెలుసుకోవాలి. వారి అవసరాలు, వాళ్ళ ఆసక్తులు, నేర్చుకునే విధానం అందరికీ ఒకేలా ఉండవు, భిన్నంగా ఉంటాయి. అందుకే వాటిని మార్చడానికి ప్రయత్నించడం కాకుండా వాటిని అర్థం చేసుకొని అంగీకరించి సరైన సహకారం అందించడం అనేది చాలా ముఖ్యం. పిల్లలకి సహాయం చేయడంలో మనం కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. వారిని ఇతర పిల్లలతోటి పోల్చకూడదు. నువ్వు ఇట్లా పుట్టావునా, నా రెండో కొడుకు చూడు ఎంత బాగా పుట్టాడు, లేకపోతే ఆ పక్క పెంటాడు అబ్బాయి కూడా ఎంత చక్కగా శ్రద్ధగా చదువుకుంటాడు అని పోలిక ఎప్పుడు కూడా ఇంకో బిడ్డతో ఎవరితో కూడా మీరు ఆ బిడ్డని పోలిక ఉండకూడదు. సహనంతో మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కోసారి కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, చాలా బాధ కూడా వస్తుంది. ఏది వచ్చినా సరే దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ బిడ్డ మనసు బాధపడకుండా దాన్ని చేయాల్సిన తల్లిదండ్రుల మీద ఉంటుంది, ముఖ్యంగా తల్లి మీద. వారికి ఇష్టమైన ఏంటి అనేది గమనించాలి. వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఆటల్లో ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే సంగీతంలో ఉందా, లేకపోతే ఏమైనా కళలు, పెయింటింగ్స్, బొమ్మలు వేయడంలో ఉందా అనే దాన్ని పరిశీలించి అలాంటి ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ఒక కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ మనం క్రియేట్ చేసేటట్లయితే అది చాలా బాగుంటుంది, అది చాలా మంచిది అని చెప్పి అదొకటి అనుకున్నాం. ఈ రోజున సుచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక వ్యాపార సంస్థకి చైర్మన్గా ఉన్నటువంటి లయన్ కిరణ్ గారు సమాజ సేవ, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. సమాజ సేవ విషయాలు గురిస్తే ఎన్నో విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ఆ విలేజెస్లో కావలసినటువంటి అన్ని అవసరాలని, మంచినీటి అవసరమైనా, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినా, రోడ్ సిస్టమ్ ఇచ్చినా, స్కూల్స్ అప్గ్రేడ్ చేయడానికి వచ్చినా, ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన విషయం మాకు తెలుసు. మరి ఈ రోజున ఆటిజం అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియని కండిషన్లో ఉంటారు. వాడు ఏ టైంలో వాళ్ళ కోపం వస్తూ, ఏ టైంలో సంతోషం వస్తూ ఏమిటో తెలియదు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఆ తల్లి, తండ్రి కంట్రోల్ చేయాలి, ముఖ్యంగా తల్లి. ఇలాంటి బిడ్డ మాకు పుట్టాడేమిటి అని దేవుణ్ణి తిట్టుకోవటం కాదు కావాల్సింది. అలాంటి వాళ్ళకి ధైర్యంగా, మానసిక ధైర్యం ఇచ్చి ఏం పర్వాలేదు, నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా చేస్తావు అని వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, ఆ పిల్లవాడికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అనేది తెలుసుకొని వాళ్ళకి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందా, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉందా, ఆటల మీద ఉందా, పాటల మీద ఉందా అనేది జయించి వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇండివిజువల్గా బతికేటటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు, సమాజము, ప్రభుత్వము అందరూ కలిసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించే ఇది 3 రోజుల పాటు జరిగేటటువంటి ఒక కాన్ఫరెన్స్ ఇది. ఈ కాన్ఫరెన్స్ వాళ్ళ మొదటి రోజు. అలాంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. వాటికి సంబంధించిన డాక్టర్లు కొంతమంది, ప్రొఫెసర్లు కొంతమంది వాళ్ళు కూడా వచ్చారు. ఈ 2 రోజులు 3 రోజులు కూడా దీని గురించి డిస్కస్ చేసి దీని మీద ప్రభుత్వం ఏ విధమైన సహకారం ఇవ్వాలి, సమాజాన్ని మీద ఏ బాధ్యతలు ఉన్నాయని అన్ని కూడా తెలియజెప్పడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన లయన్ కిరణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాముఖంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చాలామంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా పేరెంట్స్ కానీ, స్పెషల్ ఎక్స్పర్ట్స్ కానీ, మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక విషయం చాపకింద నీరులాగా మనందరినీ, సమాజాన్ని కదిలిస్తూ
సమాజాన్ని అతలాకుతలం చేయబోతున్నటువంటి ఒక మహమ్మారిలాగా రాబోతున్నది ఆటిజం. ఆటిజం అంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు. అది ఏంటో మందబుద్ధి అనుకుంటారు కొంతమంది, లేట్గా మాట్లాడవడము, వినికిడి లేవడము అలాంటివి అనుకుంటుంటారు. కానీ అది ఒక మానసికమైనటువంటి రుగ్మత ఏదైతే ఉందో, ఒక మెంటల్ డిజార్డర్ ఏదైతే ఉందో, అదొక ఎంతగా మనుషుల్ని కదిలిస్తుంది, ఎన్ని ఫ్యామిలీస్ను అది కుప్పకూలుస్తుంది అనే విషయాన్ని కనుక తీసుకుంటే, మనకు ఒక 15 ఏళ్ల కిందట ఒక 1000 మందికి ఉంది, ఒక 5-6 ఏళ్ల కిందట అదొక 100 మందికి ఉంది. ఈ రోజున 34 మంది పుట్టే పిల్లలలో ప్రతి వాళ్ళకు కూడా ఒకళ్ళకు ఇది మనము ఐడెంటిఫై అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది బయటికి ఎక్కువగా మాట్లాడుకోవడము, చర్చ జరగకపోవడము, దీనికి ఒక రెమెడీ లేదని తెలిసిన తర్వాత కూడా ఎంతవరకు దీనికి మనం దాని గురించి మనం ఆలోచించుకొని దాన్ని కొంతవరకు చేయొచ్చు అంటే చర్చ జరగాలి, ఎర్లీ ఇంటర్వెన్షన్ జరగాలి, ఎర్లీ ఐడెంటిఫికేషన్ జరగాలి. జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి వీలైనంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఒక స్మాల్ కరెక్షన్స్ తోటి మనం వాళ్ళని ఎలా సపోర్ట్ చేయగలుగుతాం అంటే, ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలో జరిగేటువంటి పరిభాషలో మనం కనుక మాట్లాడుకోవాలంటే మనం ఎంత వీలైనంతగా వాళ్ళని మనం సపోర్ట్ చేయగలుగుతాము. వాళ్ళకు కావాల్సినటువంటి గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ కానీ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాలసీ డెసిషన్స్ రావాలి. ఇక్కడ చాలామంది వీళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ లేరు. అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి అంటే ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ల్యాబ్స్ లాంటి అలాంటివి కూడా మనకి ఎక్కువగా లేవు. సో ఈ చర్చ విషయంలోనే ఈ రోజున జరుగుతున్నటువంటి మిషన్ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. చట్టసభల్లో కూడా దీనికి సంబంధించినటువంటి షెల్టర్ హోమ్స్ రావడంలో కానీ, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ను స్టార్ట్ చేయడంలో కానీ, గవర్నమెంట్ స్టార్ట్ చేయడంలో కానీ జరగాలి. నాకున్నటువంటి పరిచయాలతోటి కానీ, లేకుంటే నాకున్నటువంటి ఆర్థిక వనరులతోటి కానీ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతున్న వాటిల్లో కనుక తీసుకుంటే బ్లైండ్, డమ్ అండ్ డెఫ్ ఇలాంటి వాటికంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది ఇది. చాలా పేరెంట్స్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, సమాజాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి దీంట్లో ఎక్స్పర్ట్స్ని పిలిచి చర్చా వేదికలు పెట్టడం ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ లాయన్ కిరణ్ ఆటిజం మిషన్ను నేను ప్రారంభించడం జరిగింది. ఇదొక నాంది. చూడాలి ఇది ఎంతవరకు మనము ప్రభావితం చేయగలుగుతాం అనేది. మీ అందరి సహకారం కూడా దీనికి కావాలి. అందరికీ నమస్కారం. సుచిరిండి కిరణ్ గారు చాలా ఆయన ఫౌండేషన్లో ఇప్పుడు ఈ ఆటిజం గురించి ఆ పిల్లలకి ఏదైనా ఆటిజం పిల్లలు ముందే గుర్తిస్తే, ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత ఈజీగా రికవర్ అవుతారు. ఇప్పుడు ఫ్యూచర్లో అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవబోతుంది. నేను కూడా నా ఫ్రెండ్స్లోనే, మా ఇంట్లో కూడా చాలామంది చూశాను ఆటిజం పిల్లల్ని. సో కిరణ్ గారు ఎంత సంపాదించినా ఇంకా పెద్ద ఇదే డబ్బు వేరే చోట ఖర్చు పెడితే ఆయనకి రియల్ ఎస్టేట్లో ఇంకా డబుల్ అవుద్ది. కానీ ఆయన ఈ ఆటిజం పిల్లల కోసం దాన్ని ఎలా అయినా రూపుమాపాలని ఒక ఉద్యమంలా చేసుకుని బోర్డు ఖర్చు పెడుతున్నారు. సో నేను కూడా నా వంతు సాయంగా ఆయనతో పాటు నడవాలనుకుంటున్నాను. మీరు కూడా ఆటిజం పిల్లలు మీకు చిన్న అనుమానం వచ్చినా కానీ హాస్పిటల్లో చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మామూలు మనుషులుగా అయిపోతారు. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను.